అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. మన దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గ్రామాలు నగరాలు జలమయమవుతున్నాయి. ఇల్లు పంటలు రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈశాన్య భారతంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. బ్రహ్మపుత్ర నది దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ ఉండడంతో అస్సాంలో వరదలు ముంచెత్తాయి. ఇప్పటి వరకు 47 మంది మరణించగా 6.5 లక్షల మంది వరదల బారిన పడ్డారు. 900 గ్రామాలు నీట మునిగాయి. 24,000 హెక్టార్ల పంట భూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరుగుపడి రహదారులు నివాస గృహాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఉత్తర భారతదేశంలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా జమ్మూ కశ్మీర్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి నదీ తీర ప్రాంతాల్లోని దుకాణాలు ఇల్లు కొట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జాతీయ రహదారి 48 వంటి కీలక మార్గాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక పశ్చిమ మధ్య భారతదేశంలోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. గుజరాత్లో వర్షాలు దంచుకొట్టడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి జనజీవనం స్తంభించింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో నిరంతరం వర్షాల వల్ల ఇల్లు కూలిపోవడం, పిడుగుపాట్లు సంభవించడం వంటి ఘటనలు జరిగాయి. బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ వర్షాలు కొనసాగుతాయంటుంది వాతావరణ శాఖ. తాజాగా మరికొన్ని రాష్ట్రాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించింది.